హాయ్ ఫ్రెండ్స్, నేను మీ ఉషాని. మీరు బాగున్నారు? నేను బాగున్నాను. మీరు బాగుండాలి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇవాళ మన రెసిపీ వచ్చేసి హైదరాబాద్ స్పెషల్ దమ్ బిర్యానీ. నెల్లూరు చేపల పులుసు ఎంత ఫేమస్, ఈ బిహారీ చంపాని చికెన్ కర్రీ అంత ఫేమస్. చూసారుగా ఎంత బాగుందో, ఎంత పర్ఫెక్ట్గా ఈ చంపాని చికెన్ కర్రీని ఎలా చేసుకోవాలో చూద్దాం. అంతకంటే ముందుగా మన ఛానల్ ఎవరైనా కొత్తగా వస్తున్నట్లు లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, బెల్ కొట్టండి, సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోమాకండి. ఇంకెందుకు కలిసి రెసిపీలోకి వెళ్దాం. ముందుగా ఒక పెద్ద సైజు ఉల్లిగడ్డలు ఇట్లా పొడుగ్గా 2 కట్ చేసుకొని పెట్టుకోవాలి. దీంట్లోనే మనం కొంచెం కొత్తిమీర, 4 పచ్చిమిర్చి, కొంచెం ఒక టమాటా, కొంచెం పుదీనా ఉంటే కరివేపాకు కూడా వేసుకోండి. నా దగ్గర లేదు అందుకే వేయలేదు. అలాగే దీంట్లోనే టేస్ట్ కోసం కొంచెం సాల్టు, అలాగే కొంచెం చిటికెడు పసుపు, కొంచెం గరం మసాలా. 1 కేజీ చికెన్కి ఇదంతా క్వాంటిటీ. గరం మసాలా వేసుకున్నాం కదా, కొంచెం చికెన్ మసాలా కూడా వేసుకుందామండి. చూసుకొని అన్ని స్పైసెస్ ఈక్వల్గా వేసుకోండి. అలాగే కొంచెం ధనియాల పొడి, కొబ్బరి కలిపింది 1 స్పూన్ వేస్తున్నాను, 1 స్పూన్ అల్లం చిన్నెల్లిపాయ పేస్టు. అలాగే దీంట్లోకి జీడిపప్పు, యాలకులు, మిరియాలు, చెక్క వేస్తున్నాను. మీ దగ్గర లవంగాలు కూడా ఉంటే వేసుకోండి. నా దగ్గర ఇవి మాత్రమే ఉన్నాయి అందుకని వేస్తున్నాను. అలాగే 2 టేబుల్ స్పూన్ల కారం వేస్తున్నాను. ఇవన్నీ చూసుకొని మనం బాగా కలుపుకోవాలి. ఈ ఉల్లిపాయలోంచి వాటర్ వచ్చే వరకు బాగా ఇలా ప్రెస్ చేస్తూ కలుపుకోవాలి. ఈ చంపాని చికెన్ని మట్టి పాత్రలోనే చేస్తారు, కానీ ఇవాళ మనం అల్యూమినియం బౌల్లో చేస్తున్నాము. కానీ చాలా పర్ఫెక్ట్గా వచ్చింది. అలాగే ఇదంతా వాటర్ వచ్చేలా కలుపుకున్నాం కదా. మెయిన్ ఇంగ్రీడియంట్ చిన్నెల్లిపాయలు ఇలా డైరెక్ట్ వేసేసుకోవాలి. ఇవి కూడా బాగా ఉప్పు కారం అంతా దీనికి పట్టేలా ఇలా కలుపుకోవాలి. ఇవన్నీ ఇలా కలుపుకున్న తర్వాత మనం క్లీన్ చేసి పెట్టుకున్న 1 కేజీ చికెన్ ఉంది కదా, చికెన్ అంతా ఇలా వేసుకోవాలి. ఇది మొత్తం బాగా కలిసేలాగా మొత్తం బాగా మ్యారినేట్ చేయాలి. మనం రోజే చేసే చికెన్ కంటే నాకు ఎందుకో ఈ చికెనే ఇలా ఈజీ అనిపించింది. చాలా బాగా వచ్చింది, బాగా కుదిరింది కూడా. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. అలాగే చూసారు కదా, ఇదంతా ఇలా కలుపుకున్న తర్వాత 5 టేబుల్ స్పూన్ ఆయిల్ వేస్తున్నాను. అలాగే ఆయిల్ అంతా వేసుకున్న తర్వాత బాగా కలుపుకోవాలి. దీన్ని కూడా నేను ఇక్కడ ఫ్రీడమ్ ఆయిల్ వేస్తున్నాను. మామూలుగా అయితే దీంట్లోకి ఆవ నూనె అని అది వేస్తారంట, అదైతే వేడి చేసుకొని వేసుకోవాలి. ఇదైతే మామూలుగానే వేసుకోవాలి. ఇలా కలిపి పక్కన పెట్టేసుకున్నాం కదా, ఇది బౌల్ తీసుకున్నాను. ఇదే ఇలా ఎల్లెడుపుగా ఇట్లా ఈజీగా ఉన్నదైతే చాలా బాగుంటుంది, చాలా బాగా వస్తుంది. అలాగే మనం దీంట్లోనే కొంచెం ఆయిల్ వేసుకొని ఇది కూడా మొత్తం స్ప్రెడ్ అయ్యేలాగా స్ప్రెడ్ చేసుకుందామండి. చాలా ఈజీ అండి. ఓన్లీ మట్టి పాత్ర ఉంటేనే చేసుకోవాలనేసి ఏం లేదు, ఇలాంటి వాటిలో కూడా చేసుకోవచ్చు. చాలా బాగా వచ్చింది. తప్పకుండా మీరు ట్రై చేయండి. అలాగే ఇందాక మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్నాం కదా, అదంతా దీంట్లోకి వేసుకుందామండి. వేసుకున్న తర్వాత దీనిపైన మనం గాలి పోకుండా మొత్తం పిండి పెట్టుకోవాలి. నేను దానికోసం గోధుమ పిండి, రాగి పిండి కలిపిన పిండి ఉంది, అది వేస్ట్ అయిపోయింది. అందుకని ఎందుకు వేస్ట్గా పడేయటం అనేసి ఇలా పెట్టేశాను. వాడట్లేదు అందుకని ఇలా పెట్టేశాను. మీ దగ్గర గోధుమ పిండి, మైదా పిండి ఉన్నా కానీ పెట్టుకోండి. అది మొత్తం ఇట్లా అంతా చుట్టూ బౌల్స్ అంతా పెట్టేసుకోవాలి. సేమ్ ఇంతేనండి, చుట్టూ మొత్తం పెట్టేసుకోవాలి గాలి పోకుండా. మనం ఇది పెట్టే ప్రొసీజర్లోనే ఈ కూర పర్ఫెక్ట్గా ఉడుకుతుంది. చూసారుగా, ఇలా మొత్తం ఫుల్ చేసుకోవాలి. ఇక్కడ మనం దీనికి సరిపడా ఉండే ప్లేట్ని మాత్రం పెట్టేసుకోవాలి. అయిపోయింది, ఇది నాకు రెడీ అయ్యింది కదా. ఇలా నేను దీనికి సరిపడా ప్లేట్ పెట్టేసి ఇలా నొక్కేసాను. ఇలా పెట్టేసినా కానీ గాలి పోతుంది కాబట్టి మళ్ళీ మనం దీన్ని ఈ సైడ్కి ఉన్న పిండి ఉంది కదా, ఆ పిండి అంతా మళ్ళీ ఆ ప్లేట్ పైన ఇలా పెట్టేసుకొని మూత పెట్టేసి స్టవ్ వెలిగించుకొని స్టవ్ మీద పెట్టుకొని పెట్టేశానండి. ఇది మధ్య మధ్యలో ఒకసారి ఇలా తిప్పుతూ ఉండాలి, అడుగంటకుండా. చాలా ఈజీగా చాలా త్వరగా అయిపోతుంది. ఇది రెండోసారి మళ్ళీ తిప్పుతున్నాను. ఇట్లా 2-3 సార్లు కనీసం తిప్పుకోవాలి. అట్లా తిప్పుకున్న తర్వాత ఈ కూర రెడీ అవుతుంది. నాకెందుకో ఈ ప్రొసీజర్ చాలా బెస్ట్ అనిపించింది. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. అలాగే ఇది ఇక్కడ రెడీ అయిపోయింది. ఇది మొత్తం తీసేస్తున్నాను ఈ పిండి అంతా. చూసారుగా ఎట్లా వస్తుందో, ఈజీగా వచ్చేస్తుంది. సేమ్ మనం దమ్ బిర్యానీ చేసుకుంటాం కదా, అట్లా సేమ్ ఇంకంతేనండి ప్రొసీజరు. చూసారు కదా, ఇదైతే అయిపోయింది. ఒకసారి మనం మూత తీసి చూద్దామండి ఎలా ఉడికిందో. చాలా పర్ఫెక్ట్గా చాలా బాగా వచ్చిందండి. చాలా వేడిగా ఉంది కదా, తీయటానికి రావట్లేదు. అందుకని నేను 1 స్పూన్ తీసుకొని దాంతో తీసాను. చూసారు ఎంత బాగా వచ్చిందో, ఎంత బాగా ఉడికిందో. అన్నీ ఇలా కలిపి వేసుకోవటం వల్ల చాలా పర్ఫెక్ట్గా వచ్చింది. మనకి కూర పర్ఫెక్ట్గా ఉడికిందో లేదో చిన్నెల్లిపాయ చూస్తే అర్థమైపోతుందండి. ఒకసారి చూసారుగా, ఇలా చిన్నెల్లిపాయని ఇలా అన్నప్పుడు అది మొత్తం పేస్ట్ అయిపోతే పర్ఫెక్ట్గా ఉడికినట్టే.
చంపానీ చికెన్ రెడీ అండి. ఈ రెసిపీ మీకు నచ్చింది అనిపిస్తే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, బెల్ కొట్టండి, సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోమాకండి. ఇలాంటి రెసిపీస్ కావాలంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, తప్పకుండా మీకోసం ట్రై చేస్తాను. అలాగే ఇది అయిపోయింది, గ్యాస్ కట్టేసుకుందాం. మరొక రెసిపీతో మళ్ళీ కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్.